గుడ్ మార్నింగ్, నమస్తే టు our ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగున్నా, అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సినీ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి. స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 13th March 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్. గుర్తించండి. స్మాల్ అడ్వైజర్ ప్రతి రోజు చెప్పినట్టు కూడా టు కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఒకసారి పెట్టకూడదు. ఇది బిజినెస్ లాంటిదే కాబట్టి పెట్టుబడి 50% క్యాష్ రిజర్వ్ కింద పెట్టుకోవాలి. ఒకవేళ మన మంచి షేర్ కొన్న తర్వాత తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేయడానికి లేదా అంతకన్నా మంచి షేర్ వస్తే దాన్ని కొనడానికి వీలుంటుంది. అది గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాం. ఈనాడులో ఎన్ఎస్ఎల్ ఒక షేర్ ఉంది, నాగార్జున కెమ్. ఇది 80 రూపీస్ ఉంది ప్రస్తుతం. ఈ షేర్ను నిన్న 76 ఆల్మోస్ట్ 77 రూపీస్ చొప్పున 53% స్టేక్ను మన కోరమండ ఇంటర్నేషనల్ దీన్ని చేశారు. సో దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉంచే అవకాశం ఉంది. ముఖ్యంగా కోరమండ ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. దేనికంటే దాని ఇన్కమ్ రెవెన్యూ ఇందులో కలిసిపోతుంది కాబట్టి. అండ్ ఆంధ్రజ్యోతిలో కోరమండ చేతికి నాగార్జున ఆ వార్త రిపీట్ అయింది ఇక్కడ, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో ఒక రికమెండేషన్ ఇచ్చారు టాటా కన్జ్యూమర్ చాలా ఇప్పుడు మంచి లెవెల్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ ముందు కన్జంప్షన్ బేస్ ఉంది. మన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తగ్గించారు కాబట్టి కన్జ్యూమర్స్ షేర్స్ పెరిగే అవకాశం ఉంది. అందులో ఒకటి టాటా కన్జ్యూమర్గా గుర్తించండి. సిల్వర్ మన లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎన్ఎల్సీ ఇండియా ఇచ్చారు. ఇది గవర్నమెంట్ కంపెనీ. ఇది ప్రతిసారి వార్తలు వస్తుంది, ట్రెండింగ్లో వచ్చింది కాబట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది, గుర్తించండి. సుమిత్ బగాడియా ఉంది, అతను జీ న్యూస్లో ఒక ఎక్స్పర్టు. ఆయన 3 షేర్లను ఇచ్చారు టిప్స్ కింద. కెమ్లిన్ ఫైన్ సైన్స్ ఒకటి, జిఆర్ఎం ఓవర్సీస్ అండ్ పీడీసీ ఇండియా అని గుర్తించండి. ఈ 3 కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. బిజినెస్ లైన్లో మన జన్ టెక్నాక్ బై కింద ఇచ్చారు, బ్రోకర్ కాల్ కింద, అది గుర్తించండి. సో ఈ వార్తలను ఒక్కోసారి ఈరోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, బట్ మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్లు కూడా ముందు మనం టెక్నికల్ చూడాలి, టెక్నికల్ లెవెల్ బాగుందా లేదా అప్పుడే కొనాలి. సో ఈ వార్త చదివిన తర్వాత మన టెక్నికల్ ఉంటుంది, అది గమనించండి. హిందూ ప్రకారం ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోస్ 8th month హై అని ఒక వార్త వచ్చింది. కొద్దిగా ఇది మన పాజిటివ్గా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఈరోజు 2 షేర్ ఇచ్చారు, బజాజ్ కన్జ్యూమర్ కేర్ అండ్ నాల్కో. ఇవి 2 కూడా ట్రెండింగ్లో వచ్చాయి కాబట్టి గుర్తించండి. ఎప్పుడైతే ట్రెండింగ్లో వచ్చిందంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మీద వార్త ఏదో ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో టెక్నికల్గా మనం చూడాలి. మళ్ళీ బెల్ మీద మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది 2453. బెల్ మీద చాలా ఆర్డర్స్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ. ఇది ఆల్రెడీ 300 ఉన్నప్పుడే 350గా దీన్ని రికమెండేషన్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 275 అట్లా ఉంటుంది. కాబట్టి ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశం చాలా ఉంది. చాలామంది రికమెండ్ చేస్తున్నారు, నేను కూడా రికమెండ్ చేశాను. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ పిఎఫ్సి మీద ఒక వార్త వచ్చింది, అది ఒక 1,40 crores బారోయింగ్ ప్లాన్ నేను పెట్టింది. సో ఇదంతా మన ఫైనాన్స్ సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ కాబట్టి పవర్ సెక్టర్లో ఇస్తుంది కాబట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. స్టాకేజీ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద జియో ఫైనాన్స్ ఇచ్చారు. నేను జియో ఫైనాన్స్ కూడా ఒక వార్త ఇచ్చారు, మన ఎంఓ పెట్టినట్టు. సో ఈ షేర్ కూడా ఈరోజు పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సిఎన్బిసి 18 ప్రకారం జడేశ్వర మీద ఒక వార్త వచ్చింది. అది ఒక 85% స్టేక్ను ఒక కంపెనీలో కొన్నట్టు, మన లండన్ బేస్ 256 million ఫండ్స్ పెట్టి. సో ఈరోజు ఈ షేర్ కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. సో వీటి యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు షేర్ పెరగడానికి కానీ తగ్గడానికి అవకాశం ఉందా, కొనడానికి వీలుందా లేదా తెలుస్తుంది. ఆ టెక్నికల్ వాల్యూ కొద్దిగా మనం గమనిస్తే మన స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో టెక్నికల్ వాల్యూ గమనిస్తే మనకు కనీసం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అది చూడాలి కంపల్సరీ, అది గుర్తించండి. సో ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటేమో మూవింగ్ యావరేజెస్, రెండేమో ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదని ఈ ఇండికేటర్ చెప్తుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెంత్ ఇక్కడ ఇది 30 నుంచి 100 వరకు సంఖ్య ఉంటుంది. ఎప్పుడైతే 45కి అబౌవ్ స్ట్రెంత్ ఉన్నట్టు, బిలో ఉంటే డౌన్ఫాల్గా గుర్తించాలి. అట్లనే మూవింగ్ యావరేజ్ ఇక్కడ 20 days, 50, 100, 200 days ఉంది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది కాక గుర్తించాలి. సో ఫస్ట్ మనకు సిల్వర్ బీచ్ చూద్దాము. సిల్వర్ బీచ్ నిన్న కూడా చెప్పుకున్నాము 62, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 62 ఉంది, బాగుంది. అండ్ మొత్తం ట్రెండింగ్లో ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ ₹1.32 పెరిగింది, గుర్తించండి. అండ్ గోల్డ్ బీచ్ కూడా 72.32 ఉంది. సో ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఆర్ఎస్ఐ 60 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 24 పైసా పెరిగింది.
నెక్స్ట్ బిఏతో ప్రతి వారం వస్తుంది, తగ్గుతుంది, పెరుగుతుంది. మొత్తానికైతే అప్లో ఉంది, అది గుర్తించండి. అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగుంది, 56 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా నిన్న 276 టచ్ అయింది. సో ఈరోజు పెరగడానికి చాలా ఛాన్సెస్ ఇందులో కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈరోజు ఆర్డర్స్ కూడా వచ్చాయి కాబట్టి. అండ్ నేషనల్ అల్యూమినియం కూడా ట్రెండింగ్లో ఉంది. షేర్ ఆర్ఎస్ఐ బాగుంది, 51 ఉంది, 191% రేటు, లోయెస్ట్ 131, హైయెస్ట్ 263. ఇది కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ ప్రకారం అయితే ఒకవేళ ఇప్పుడు 190 ఉంది, ఇంకో 10 రూపీస్ పెరిగి 201 దాటిన తర్వాత ఇది ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గోల్డ్కి సంబంధించింది, గోల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ప్రస్తుతం 396 ఉంది, 143 లోయెస్ట్, 569 హైయెస్ట్. ఈ గోల్డ్ పెరిగిన కొద్దిగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇండియా అండ్ ఫారెన్లో కూడా దీనికి ఎన్నో మన డైమండ్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి, అది గుర్తించండి ప్రస్తుతము. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి. 46 ఉంది, మూవింగ్ ఆఫ్ చేస్తూ ఆల్మోస్ట్ ఇక్కడ 402 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది. జియో ఫైనాన్స్ ప్రస్తుతం 225 ఉంది, లోయెస్ట్ 198, హైయెస్ట్ 394. ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి. 47 ఉంది, మూవింగ్ కొద్ది పెరుగుతుంది, ఆల్మోస్ట్ 340 నుంచి పెరిగి 2-3 నుంచి కన్సల్టేషన్ అవుతుంది. బట్ ఇది ఎక్కువ మూమెంట్ రావాలంటే 288 క్రాస్ కావాలి. నెక్స్ట్ కోరమండల్ వాటర్ వచ్చింది కాబట్టి పెరగడానికి ఛాన్సెస్ ఉంది. 1761 దీని యొక్క కరెంట్ మార్కెట్, లోయెస్ట్ 1036, హైయెస్ట్ 1977. టెక్నికల్గా బాగుంది, 52 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ క్రాస్ అయింది. నేను ఆల్మోస్ట్ 1764 క్రాస్ అయ్యి 1782 వెళ్ళి మళ్ళీ 1760 అయింది. బట్ ఈ వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంది ఈరోజు కూడా. టాటా కన్జ్యూమర్ ప్రస్తుతం 945, లోయెస్ట్ 882, హైయెస్ట్ 1247. ఇది ఆల్మోస్ట్ లోయెస్ట్కి పోయి మళ్ళీ కొద్దిగా పెరగడం స్టార్ట్ చేసింది. చార్ట్ ప్రకారం కన్సాలిడేషన్ ఉంది, ఆర్ఎస్ఐ వీక్ ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 1000 రూపీస్ క్రాస్ అవుతుందో ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. పీటీసీ ఇండియా ఈ పవర్కి సంబంధించింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ప్రస్తుతం 150 అయింది. ఇది కూడా అందుబాటులో ఉంది. 128 లోయెస్ట్, 246 హైయెస్ట్. టెక్నికల్గా బాగా ఇంప్రూవ్ అయింది, 62 ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చార్ట్ చూస్తే కూడా పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ 169 క్రాస్ కావాలి, ఇక్కడ 157 అండ్ 169 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చింది. బట్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించాలి. జెన్ టెక్నాలజీ రికమెండేషన్ ఉంది, 1206 ప్రస్తుతం రేటు, 815 లోయెస్ట్, హైయెస్ట్ 2627. బట్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 41 ఉంది, ఆర్ఎస్ఐ 45 కావాలి. ఇక్కడ మూవింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ తగ్గి కన్సల్టేషన్ అయ్యకుండా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ, బట్ ఇది పెరగాలంటే 1650 క్రాస్ కావాలి. బజాజ్ కన్జ్యూమర్ కేర్ ప్రస్తుతం 160 ఉంది, లోయెస్ట్ 150, ఆల్మోస్ట్ లోయెస్ట్కి వచ్చేసి పెరగడం స్టార్ట్ చేస్తుంది. అండ్ 288 హైయెస్ట్. ఇది ఇంకా కొద్దిగా వీక్ ఉంది, 36 ఉంది, ఆర్ఎస్ఐ 45 అబోవ్ కావాలి. బట్ ఇది కన్సల్టేషన్ మేజర్ ఉంది, కొద్దిగా పెరగడం స్టార్ట్ చేసింది. బట్ ఎప్పుడైతే 193, 210 క్రాస్ అవుతుందో ఎక్కువ ఛాన్సెస్ ఉంది పెరగడానికి. పిఎఫ్సి ప్రస్తుతం 396, లోయెస్ట్ 351, హైయెస్ట్ 580, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి పెరుగుతుంది. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 51 ఉంది, కంటిన్యూగా 3-4 డేస్ నుంచి పెరుగుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే 407, 429 అండ్ 436 ఈ రేట్లు క్రాస్ అయితే ఇంకా ముందు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జిఆర్ఎం ఓవర్సీస్, ఇది మన సుగీత్ వాటి రికమెండేషన్ ఇచ్చారు, 270 ఉంది, లోస్ 150, హైయెస్ట్ 289. టెక్నికల్గా బాగుంది, 71 ఉంది, కంటిన్యూగా 7 డేస్ నుంచి పెరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే నిన్న కూడా 78 రూపీస్ పెరిగింది, ముందుగా పైంది కాబట్టి ఇది పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది చార్ట్ ప్రకారం. సో ఈ వార్త గురించి ముందు అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.